హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మొత్తానికి మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి. క్యాబ్ ఎక్కిన తర్వాతే పోగులు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంట్లో అంత పని ఉంది చూసారా. చేతులకు గాజులు కూడా లేవు, తలేమో సరిగ్గా ఆరలేదు, తడి పొడిగా ఉన్న జుట్టు. గాజులు అమ్మ దగ్గర ఉన్నాయని ఫోన్ చేసిందండి. అదిగోండి సగం సగం మేకప్ అండ్ మెడలో చోకర్ కూడా ఇంకా పెట్టుకోలేదు. ఏం బేబీ ఇంత లేట్ వచ్చావు? ఏంటి లేట్గా వచ్చానా? పొద్దున ఎన్నింటికి లేసానో తెలుసా? వాడికి బాక్స్ కట్టడానికి ఫస్ట్ బాక్స్ కట్టమన్నాడు. మామూలుగా నిన్న ఏం చెప్పాడు, నేను స్కూల్లో తింటాను కూపన్స్, థర్స్డే కాంటినెంటల్ ఉంటుంది మాకు, నువ్వు వన్ డే ఇదంతా నాకు వద్దు అని. సరే ఫైన్, కష్టపడి మార్నింగ్ ఏదో 2 రకాలు పెట్టాము. మళ్ళీ ప్రోటీన్ రిచ్ కావాలి, వెదవేషాలు అంతా ఓన్లీ గుడ్లు రాజ్మా ఇలాంటి అన్నీ సర్ది కజిన్స్ గ్యాదరింగ్ ఉందని ఫుల్ హడావుడిగా టింగురంగా అని రెడీ అయ్యి బయలుదేరే టైంలో ఇంతలా రెడీ అయిన తర్వాత సాయంత్రం ఏం చేస్తావు? స్కూల్ నుంచి వచ్చి నేను ఏం తినాలి? ఒత్తప్పుడేమో ఇంట్లో ఉంటే జెప్టోలు స్విగ్గీలు ఆర్డర్లు వచ్చేస్తాయి. నేను బయటికి వెళ్ళి కాస్త సరదాగా కజిన్స్తో స్పెండ్ చేసి వద్దామన్న రోజు సాయంత్రం ఏంటి? ఏం లేదు, ఏమన్నా తెప్పించుకో అంటే సరేలే కార్న్ఫ్లేక్స్ తింటానులే. ఆయన నువ్వు బిజీగా ఉన్నావుగా, నువ్వు వెళ్ళలే అంటే ఒకలాంటి గిల్ట్ క్రియేట్ చేస్తారన్నమాట లోపల. కాదు వద్దని మనకేమో గుండెంతా పిండేసినట్టు అయిపోద్ది అలా అనగానే. కాదు నాన్న ఉండి గవ్వా కీరాలు క్యారెట్లు కట్ చేసేసి శాండ్విచెస్ చేసేస్తే పెట్టేశాను. నాన్న నైట్ అయినా తెప్పించుకుంటావమ్మా అంటే వద్దులే మ్యాగీ చేసుకుంటానులే. వద్దప్పుడండి, యూ జస్ట్ డోంట్ బిలీవ్ ఎన్ని స్విగ్గీ ఆర్డర్స్ అంటే నిజంగా మా సెక్యూరిటీ గార్డ్ కూడా బ్లైండ్గా పంపించేస్తున్నాడు. విల్లా నెంబర్ 72 అని చెప్పి అన్నీ తెప్పిస్తారు. ఈరోజు నేను వెళ్ళాలి, నేను బిజీగా ఉన్నాను అన్న రోజు నాకు సాయంత్రం ఏం చేస్తావు, రాత్రికి ఏం చేస్తావు, అసలు ఈ ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంటికి రాగానే మా కజిన్స్ దగ్గర మా మమ్మీ మా సిస్టర్ వీళ్ళంతా ఉన్నారు ఒక ఇంట్లో. మా అమ్మ రాగానే ఏంటే ఇల్లంతా నువ్వే ఊడ్చి నువ్వే అంట్లని తోమి బట్టలు ఎత్తుకొస్తున్నావా, ఇంత టైం అయింది అని అడుగుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఒక ఎత్తు అయితే ఈ ఫ్రస్ట్రేషన్ ఒక ఎత్తు. ఈ పాపం ఈ ఘోరం పగవాడికి కూడా రాకూడదండి. మా మాధవకి ఇంటికి అయితే వచ్చేసామండి. సో ఇంకొక అక్క ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇదిగోండి నా బ్యాంగిల్స్ మా మమ్మీ దగ్గర ఉండిపోయినాయి పొరపాటున. ఇందాక క్యాబ్లో చెప్పాను కదా, పిచ్చి మొహం వేసుకుని ఉన్నాను తడి పొడి జుట్టుతోటి అలాగా. ఇప్పుడే జస్ట్ రెడీ అయ్యి మీకోసం ఒక షార్ట్ కూడా చేశాను అండ్ రీల్ ఫామ్లో కూడా ఇన్స్టాలో వస్తుంది. తప్పకుండా చూసేయండి నా కంటెంట్ మీకు నచ్చితే కనుక. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా నా డే ఎలా ఉండిపోతుంది, నేను చేస్తాను, నేను ఏం తింటాను, నేను ఎక్కడికి వెళ్తాను, నైట్ స్టే ఎక్కడ, అవన్నీ చూడాలి అంటే ప్లీజ్ డోంట్ గో అవే, కీప్ వాచింగ్. సింపుల్గా రెడీ అయింది అనుకున్నానండి, చాలా సింపుల్గా రెడీ అయింది. అందరికీ ఒక ఎత్తు, అందరూ ఒక ఎత్తులా పేస్టల్ కలర్స్ కడితే మనమేమో ఇలా గాడీగా డార్క్ కలర్ కట్టాము. అక్కడ ఏ కలర్స్ కట్టుకుని ఉంటారో చూపిస్తాను, కీప్ వాచింగ్. మా అక్క వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళే రూట్లో లుల్లు మాల్ అయితే కనిపించిందండి. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. జస్ట్ నెక్సస్కి ఎదురనమాట. ఇక్కడ స్పార్క్లింగ్ స్టార్స్ అని స్కూల్ ఉందండి, భలే బాగుంది కదా పేరు. ఇప్పుడు నెక్స్ట్ ఆ పక్కన కనిపిస్తున్న అపార్ట్మెంట్లో అయితే వ్రతం జరుగుతుంది. పాపం మార్నింగ్ 9కి రమ్మంది. మనం చాలా తొందరగా వచ్చాం కదా, అందుకని నన్ను తిట్టుకుంటూ ఇదిగోండి పాపం వీళ్ళంతా నా కోసం వెయిటింగ్. నేను వచ్చాక అందరం కలిసి పొలవమని బయలుదేరి ఇప్పుడే వస్తున్నాం. జస్ట్ ఇప్పుడు ఇంచుమించు 12 అవుతుంది. అక్క కనుక కోప్పడితే ఎలాగోలా బుజ్జిగిచ్చేసి ముద్దు చేసి ఊరుకోబెట్టాలి. చక్కగా మేము ఇంట్లోకి ఎంట్రీ అవ్వగానే లాస్ట్ కొబ్బరికాయ కొట్టయితే హారతి ఇచ్చారు. లక్కీగా హారతి తీసుకునే భాగ్యం అయితే దక్కిందండి. చక్కచక్క అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాం. ఇప్పుడు నేను వచ్చిన ఈ ఇంటికి ఎన్నో ఇయర్స్ నుండి కూడా రెగ్యులర్గా వస్తూ ఉండేదానండి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ మంచి కొండలు, ఆ పచ్చదనం, గ్రీనరీ, నెమళ్ళు కనిపిస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉండేది. అలా చూస్తూ టీ అండ్ కాఫీ కొట్టేవాళ్ళం. ఇంకా తర్వాత లిఫ్ట్ ఎక్కి చకచకా కిందకు వచ్చేసామండి. ఇది సెల్లార్ అనమాట. బేసిక్గా ఐస్ కూలర్స్ పెట్టారు ఇక్కడ కూడా, మరి సమ్మర్ అంటే తప్పదు కదా. మరి ఇక్కడంతా కూడా లంచ్ ఆర్గనైజ్ చేశారు మంచి ప్రాపర్గా, చక్కగా ప్రశాంతంగా ఉంది. పైన దేవుడి పూజ, కింద అయితే పొట్ట పూజ అనమాట ఒక మాటలో చెప్పాలంటే. అదిగోండి వెరైటీస్ ఆఫ్ డిషెస్ అన్నీ ఒక లుక్ వేసేయండి మీరు కూడా. ఎంత ఎమ్మీగా ఉన్నాయో రెసిపీస్ అన్నీ కూడా. కానీ నిజంగా పొట్ట పెద్దగా ఉంటే అన్నీ తినాలనిపిస్తుంది గైస్ నాకైతే. కానీ ఏంటో ఎక్కిసావదు, ఎంతో తినాలి అనుకుంటాను, జస్ట్ కొంచెం తినంగానే ఇంకా ఐఎమ్ డన్ అనిపిస్తుంది. ఆ గోంగూర పచ్చడి చూసారా, నోట్లో నీళ్ళు వస్తున్నాయా? నాకైతే వచ్చేస్తున్నాయి మళ్ళీ వీడియో చూస్తుంటే కూడా. అదిగోండి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండ్ హైజీనిక్గా వాటర్ బాటిల్స్. మా గ్రూప్ అంతా ఇక్కడ తినేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ మనం కూడా ఓ ప్లేట్ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తాము. అండ్ చేయి కడుక్కునే క్రమంలో అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మీకు ఇది చూపిస్తానండి. ఇది కమ్యూనిటీ హాల్ షెడ్ అనమాట. చక్కగా మీటింగ్స్ అప్పుడు వర్షం పడ్డా కూడా సేఫ్టీగా ఉండాలని ఎంత బాగా కట్టారో చూడండి. ఇక్కడ ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ మామూలుగా స్టేజ్ అది వేసి దేవుళ్ళని పెట్టి పూజలు అవి చేస్తారంట.
అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి బాయ్ బాయ్ చెప్పి బయటకు వస్తుంటే ఈ కేబుల్ వైర్కి ఈ చెట్టు అల్లుకుని కనిపించిందండి. అంటే క్లైంబర్స్ ఏదైతే ఉంటాయో వాటి నేచర్ని వదులుకోవు, ఏది కనిపిస్తే సపోర్ట్ వాటికి పాకేస్తాయి. కొంపదీసి ఇది పాక్కుంటూ ఏ బాల్కనీలో నుంచో ఎవరింట్లోకి వెళ్ళిందంటే వాళ్ళ గుండె గుబేలమంటది. ఒక్కంగారు వచ్చేదాకా ఒక్కంగారు అర్జెంటుగా డ్రెస్సులు మార్చుకుని పడుకోవాలి ఇప్పుడు. అమ్మయ్య అలా ఏసీ రూమ్లోకి వెళ్ళి ఆ చీరప్పేసి డ్రెస్ మార్చుకుంటే ఉండే సుఖం ఉంటుందండి. సూపర్ అసలు. అండ్ ఫైనల్లీ మా అక్క అయితే ఈవినింగ్ స్నాక్స్ తెప్పించింది. మై ఆల్ టైమ్ ఫేవరెట్ పునుగులు అండ్ ఉల్లిపాయ బజ్జీ. సో ఇది తినేసి ఇంతటితో వ్లాగ్ ముగిచ్చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.